నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఎమర్జెన్సీ విధించి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. ఎమర్జెన్సీ కాలాన్ని చీకటి రోజులుగా ప్రజలంతా ఇప్పటికీ చెప్పుకుంటారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇందిరాగాంధీ ప్రధాని పదవిని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ పెట్టారు. ఇందిరాగాంధీ ఓ నియంతలా వ్యవహరించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ అని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. సీఎం రేవంత్ అరెస్టులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ అరవింద్ వల్లే తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే 3 స్తంభాలు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, లెజిస్లేషన్, జ్యుడిషియరీ. ఈ 3 స్తంభాలను కూల్చి ప్రజాస్వామ్యం కూని చేసినటువంటి సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఇదే ఎమర్జెన్సీలో గౌరవ వాజ్పేయి గారు, అద్వానీ గారు, అనేకమైనటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జైలు పాలయ్యారు. మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. రాజ్నాథ్ సింగ్ గారు ఆ రోజు జైల్లో ఉంటే తన తల్లిదండ్రులు చనిపోతే కనీసం చివరి చూపులకు కూడా పంపకుండా నిరంకుశంగా వారిని జైల్లో ఉంచారన్న సంగతి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాంటి చీకటి రోజులు. ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ మనస్తత్వం కానీ కాంగ్రెస్ పాలనకు అదే దిక్కు ఈరోజు కూడా అదే రకమైనటువంటి పాలన జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలేదు, గౌరవించేటువంటి ప్రయత్నం చేయలేదన్న సంగతి నేను తెలియజేస్తూ ఉన్నాను. నేటికి కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇదే రకమైనటువంటి